How are stationary waves formed in closed pipes? Explain the various modes of vibrations and uptime relations for their frequencies. So this question is repeated in March 2015 TS AP and March 19 TS. So it is very important question in the examination point of view. 8 mark important question. So first మనకి formation అడిగారు. సో దానికంటే ముందు మనం closed pipe definition రాయాలి. So the definition is a cylindrical tube which is closed at one end and open at the other end is called a closed pipe. అంటే ఒక cylindrical tube ఒక సైడ్ క్లోజ్ చేసి ఉండాలి అండ్ అనదర్ సైడ్ విల్ బి ఓపెన్. అనదర్ సైడ్ అనేది ఓపెన్ గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన రెజొనెంట్ ఆపరేటర్స్ ప్రాక్టికల్స్ లో చూసుకుంటే ఒక సైడ్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. సో అనదర్ సైడ్ విల్ బి క్లోజ్డ్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద క్లోజ్డ్ పైప్. దెన్ నెక్స్ట్ ఫార్మేషన్. సో ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో మనకు 2 points లో చెప్తాను చూడండి. When a sound wave is sent through a pipe from one end, it gets reflected at the other end. సో మనం ఒక సౌండ్ వేవ్ అనేది ఒక సైడ్ నుంచి పంపిస్తే సో అదర్ సైడ్ నుంచి మనకి ఇది అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. And the incident and reflected waves having the same frequency traveling in opposite directions are superimposed along the length of the pipe and produce longitudinal stationary wave. అంటే మనం ఇక్కడ ఒక వేవ్ ని పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇలా ఒక వేవ్ ని పంపించినట్లయితే సో అది రిఫ్లెక్ట్ అవుతుంది, అదర్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నారు కదా. సో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. సో ఈ సైడ్ నుంచి పంపిస్తే మనకి ఈ సైడ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి సో ఆ 2 వేవ్స్ రిఫ్లెక్టింగ్ వేవ్ అండ్ ఇన్సిడెంట్ వేవ్. సో మనం ఏదైతే పంపించామో అది ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్. సో ఈ 2 వేవ్స్ కి ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు 2Hz తీసుకుంటే నెక్స్ట్ రిఫ్లెక్టింగ్ వేవ్ కూడా 2Hz ఉంటుంది. సో ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మన ఇన్సిడెంట్ వేవ్ ఇలా వస్తుంది, సో రిఫ్లెక్టెడ్ వేవ్ ఇలా వస్తుంది. సో దే ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్. సో సూపర్ ఇంపోజ్ అయ్యి సో ఇలాగ మనకి ఒక లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ క్లోజ్డ్ పైప్. సో ఇంకా మనకి ఏమడిగారు, వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్. సో వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ లో మనం ఫస్ట్ హార్మోనిక్ మోడ్ వచ్చి మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. సో ఇఫ్ ద స్టేషనరీ వేవ్ వైబ్రేట్ విత్ ఆఫ్ లూప్. సో మనకి ఇలా వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఓన్లీ ఆఫ్ లూప్ ప్రొడ్యూస్ అంటే ఓన్లీ ఆఫ్ లూప్ ప్రొడ్యూస్ అవుతే దాని యొక్క ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ మోడ్ అంటాం. సో ఈ డయాగ్రామ్ కంపల్సరీగా నీట్ గా మనం సెంటర్ లో డ్రా చేయాలి, అన్ని లేబుల్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ N1 అండ్ λ1 వేవ్ లెంత్. సో లెంత్ వచ్చి వీటిని నోడ్స్ అంటాం. మన స్ట్రిచర్ థింగ్స్ లో చూసాం కదా, వీటిని నోడ్స్ అంటాం, వీటిని యాంటీ నోడ్స్. సో AN లెంత్ వచ్చేసి L. సో మనకి ఆఫ్ లూప్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఆఫ్ అని రిప్రజెంట్ చేయండి. సో ఇది మనకి క్లోజ్డ్ పైప్ కాబట్టి ఒక సైడ్ మనం క్లోజ్ చేసి కంపల్సరీగా క్లోజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు వేవ్ డ్రా చేసి నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్న బోర్డర్ని డ్రా చేస్తే మనకి డయాగ్రామ్ నీట్ గా కరెక్ట్ గా వస్తుంది. సో మనకి ఇది λ1/4 మొత్తం టోటల్ λ1/2 ఉంటుంది. సో ఇందులో ఆఫ్ కాబట్టి ఇది λ1/4. ఫస్ట్ మనం లెంత్ రాయాలి. సో లెంత్ ఏంటి మనకి λ1/4. సో లెంత్ ఎంత వచ్చింది λ1/4. సో దీని నుంచి మనకి 4 ఇటువైపుకి వెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో λ1 = 4L. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ హార్మోనిక్ మోడ్ అంటే ఫ్రీక్వెన్సీ కదా. సో ఫ్రీక్వెన్సీకి N1 = V/λ1 ఫార్ములా. సో మనకి ఆల్రెడీ λ1 ఉంది కాబట్టి ఈ λ1 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో N1 = V/4L. సో మనకి ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే V = N λ అని తెలుసు. అంటే V is directly proportional to L. అప్పుడు V = N λ. సో N = V/λ. సో ఇక్కడ నుంచి మనకి డెఫినేషన్ వచ్చింది. సో కంపల్సరీగా మీరు లెంత్ ఈ పాయింట్ కంపల్సరీగా రాయాలి. అండ్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ హార్మోనిక్ మోడ్. డయాగ్రామ్ అనేది సెంటర్ లో డ్రా చేయాలి. థర్డ్ హార్మోనిక్ మోడ్ మనకి క్లోజ్డ్ పైప్ లో ఆడ్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ హార్మోనిక్ మోడ్, థర్డ్ హార్మోనిక్ మోడ్, ఫిఫ్త్ హార్మోనిక్ మోడ్ అలా వస్తాయి. అదే ఓపెన్ పైప్ లో అయితే 1 2 3 అలా ఈవెన్. సో ఇక్కడ థర్డ్ హార్మోనిక్ మోడ్. ఇఫ్ ద స్టేషనరీ వేవ్ వైబ్రేట్స్ విత్ వన్ ఎండ్ ఆఫ్ లూప్స్ దెన్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ మోడ్. సో స్టేషనరీ వేవ్ అనేది 1.5 లూప్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని థర్డ్ హార్మోనిక్ అంటారు. సో ఫస్ట్ హార్మోనిక్ వచ్చేసి ఆఫ్ లూప్,
థర్డ్ హార్మోనిక్ వచ్చి 1 అండ్ ఆఫ్ లూప్, అంటే 1 లూప్ ఫుల్గా ఉండాలి అండ్ ఆఫ్ లూప్ ఉండాలి. సో యాంటీనోడ్ నోడ్, యాంటీనోడ్ నోడ్, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి నోడ్. నెక్స్ట్ వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ వచ్చేసి N3 అండ్ λ3. లెంత్ మీకు చెప్పాను కదా, ఫుల్కి అయితే లాంబ్డా, ఇక్కడ λ3 కాబట్టి వేవ్ లెంత్ λ3/2 తీసుకున్నాం ఫుల్. అది ఆఫ్ వేవ్ వస్తే మనకి λ3/4. సో టోటల్ లెంత్ ఏమవుతుందంటే λ3/4 ప్లస్ λ3/2. సో ఈ డయాగ్రామ్ అనేది సెంటర్లో డ్రా చేయాలి అండ్ డైరెక్షన్స్ యారోస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ ఇన్సిడెంట్ వేవ్ ఇలా వచ్చింది మనకి, నెక్స్ట్ రిఫ్లెక్టింగ్ వేవ్ ఇలాగా పైకి వెళ్తుంది. సో దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో లెంత్ అనేది మనకి ఇక్కడ 4 LCM. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 λ3/4. λ3 ఈజ్ ఈక్వల్ టు 4L/3. 4L ఈజ్ ఈక్వల్ టు 3 λ3. సో 4L/3 ఈజ్ ఈక్వల్ టు λ3. సో ఈ పాయింట్ కంపల్సరీగా రాయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా మనకు తెలుసు కదా, N3 ఈజ్ ఈక్వల్ టు V λ3. సో λ3 వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది. సో దట్ విల్ బి λ3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి V/4L/3. సో 3 అనేది పైకి వెళ్ళింది. సో 3V/4L. సో ఈ 2 అంటే ఫస్ట్ హార్మోనిక్ మోడ్ అండ్ థర్డ్ హార్మోనిక్ మోడ్ డయాగ్రామ్స్ నీట్గా వేసి మనం డ్రా చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ హార్మోనిక్ మోడ్, జస్ట్ మీరు ఈ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది, కానీ ఇంకా బెస్ట్ ప్రెజెంటేషన్ గురించి సో ఫిఫ్త్ హార్మోనిక్ మోడ్ అని హెడ్డింగ్ పెట్టి ఈ డయాగ్రామ్ సేమ్ మనం డ్రా చేసినట్టే ముందు ఎలా అయితే డ్రా చేసామో అలానే డ్రా చేయాలి. N5 λ5. సో ఇక్కడ డ్రా చేసి ఇఫ్ ద స్టేషనరీ వేవ్ వైబ్రేట్ విత్ 2.5 లూప్స్ దెన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఫిఫ్త్ హార్మోనిక్ మోడ్ అని రాయొచ్చు. లేదంటే సింపుల్గా మేము అంత రాయలేమనుకుంటే జస్ట్ ఈ ఈక్వేషన్ N5 ఈజ్ ఈక్వల్ టు V/4L అని రాస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇక్కడ మనకి ఇక్కడ 1 లూప్, ఇక్కడ 1 లూప్, ఇక్కడ 1 ఆఫ్ లూప్. సో 2.5 లూప్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిఫ్త్ హార్మోనిక్ మోడ్. సో మనకి సెకండ్ ఈక్వేషన్ ఇది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, N1 ఈజ్ ఈక్వల్ టు V/4L. సో మనకి టోటల్గా 3 ఈక్వేషన్స్ వచ్చాయి, ఫస్ట్ సెకండ్ 3. సో మనం 3 ఈక్వేషన్స్ని రేషియో చేద్దాం. సో కంక్లూజన్ వచ్చేసి ఇన్ క్లోజ్డ్ పైప్ ఆల్ హార్మోనిక్స్ ఆర్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఆడ్ మల్టిపుల్స్ చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ మనకి 1 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి 3, ఇక్కడికి వచ్చేసరికి 5. అంటే మనకి ఎలా రిపీట్ అవుతుంది, 1 3 5. సో ఇవన్నీ ఆడ్ మల్టిపుల్స్. సో ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆడ్ మల్టిపుల్స్గా ఉంటాయని కన్క్లూజన్ మనకి క్లోజ్డ్ పైప్ ద్వారా తెలుస్తుంది. సో రేషియో, సో ఫ్రీక్వెన్సీస్ రేషియోస్ వచ్చి N1 ఈజ్ టు N3 ఈజ్ టు N5 సో ఆన్. V/4L, V/3 into V/4L, 5 into V/4L so on. So that is equal to N1 is to N3 is to N5 so on up to 1 is to 3 is to 5. So this is the conclusion.